కుమ్రంభీం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 3 గంటలకు పైగా ఆసుపత్రిలో కరెంట్ లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి, వైద్యులు అందుబాటులో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్తుంది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు కుమ్రంభీం జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిలో 3 గంటలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కరెంట్ లేకపోవడము చాలా శోచనీయం. ఈరోజు అత్యవసర చికిత్సలు ఉంటాయి. ఈరోజు కరెంట్ లేకపోవడం వల్ల ఈరోజు చీకట్లో రోగులకు ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు వైద్యం ఎలా అందిస్తారని ఈరోజు సిపిఎం పార్టీగా మేము వైద్యులను అడగదలుచుకున్నాం. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ గారికి ముందు చూపు లేకపోవడం వల్ల ఈరోజు రోగులు చీకట్లో గడుపుతున్నారని మేము సిపిఎంగా విమర్శిస్తున్నాం. ఏమైంది? జనరేటర్ సౌకర్యం ఏమైంది? ఈరోజు డీజిల్ పేరుతో ఈరోజు పైసలు తింటున్నారని మేము విమర్శిస్తున్నాం. 3 గంటలైనా ఇక్కడి పనిచేస్తున్నటువంటి అధికారులకు జనరేటర్ ద్వారా కరెంట్ అందించిన బాధ్యత ఉంది. కానీ ఈరోజు 3 గంటలు అయినప్పటికీ ఇక్కడ చేస్తున్న అధికారుల బాధ్యత ఎందుకు నెరవేర్చలేదని ఈరోజు అడగదలుచుకున్నాం. జిల్లా కేంద్ర ఆసుపత్రులు ఈ పరిస్థితి ఉంటే ఈరోజు మారుమూల మండలాల్లో ఈరోజు పిహెచ్సి సబ్ సెంటర్లలో పరిస్థితి ఏందని మనం ఆలోచించాలి. ఇప్పటికైనా 3 గంటలు గడిచింది. ఈరోజు ఇక్కడ గిరిజన జిల్లా చాలా పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించలేక ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వస్తుంటారు. ఈరోజు 3 గంటల చీకట్లో ఈరోజు రోగులకు ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు ఎలా వైద్యం అందిస్తారని ఈరోజు వారు సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు 3 గంటలుగా కరెంట్ లేకపోవడానికి నిర్లక్ష్యం వహించిన ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు జిల్లా కేంద్ర ఆసుపత్రి పైన ఇప్పటి వరకు కలెక్టర్ గారు సమీక్షలు చేయలేదు. సమీక్షలు చేసినట్లయితే ఈరోజు ఆసుపత్రి పరిస్థితి ఈరోజు 3 గంటల్లో చీకట్లో రోగులు గడపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ఈరోజు జిల్లా అధికారులను మేము సూటిగా ప్రశ్నించదలుచుకుంటున్నాం. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే ఇక్కడ ఆసుపత్రి వెంటనే కరెంట్ని సరఫరా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఎవరైతే ప్రధాన బాధ్యులు వారి వెంటనే ఆసుపత్రిని తనిఖీ చేసి ఇక్కడ 3 గంటలకు పైగా కరెంట్ ఇవ్వకపోవడానికి ఎవరు కారకులో సమాధానం కూడా చెప్పాలి. వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారిని మేము సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.